సంబాల్ హింసలో భాగమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన మాట. తాను ఒక యోగినని, అన్ని శాఖలు మతాలను గౌరవిస్తానని, కానీ ఒకరి ఆరాధనా స్థలాన్ని మరొకరు బలవంతంగా ఆక్రమించుకోవడం, ఇతర విశ్వాసాలను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని ఆయన పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇస్లాం పుట్టకముందే సంబాల్ పట్టణం ఉందని యోగి ఆదిత్యనాథ్ గతంలోనే అన్నారు. సంబాల్ 5000 ఏళ్ల క్రితం నాటిదని, హరివిష్ణు ఆలయాన్ని 1526లో ధ్వంసం చేసినట్టు మత గ్రంథాలు కూడా చెబుతున్నాయని, చారిత్రక సత్యానికి ప్రతీక సంబాల్ అని ఆయన పలు సందర్భాల్లో అభివర్ణించారు. అలాంటి పవిత్ర ప్రాంతంలో జరిగిన అల్లర్లపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. సంబాల్ హింసాకాండ దర్యాప్తులో తాజా పరిణామంలో సంబాల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం సంబాల్ షాహీ మసీద్ కమిటీ జామా మసీద్ సదర్ చీఫ్ జాఫర్ అలీని అదుపులోకి తీసుకుంది. 2024 నవంబర్ 24న చెలరేగిన సంబాల్ హింసకు సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి. చట్టవిరుద్ధంగా జనాన్ని సమీకరించి హింసను ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పేర్కొంటూ పలు సెక్షన్ల కింద జాఫర్ అలీపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మొఘలుల కాలానికి చెందిన ఈ మసీదు సర్వేకు గతేడాది నవంబర్ 19న స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హరిహర మందిరాన్ని కూల్చి ఈ మసీదును నిర్మించారని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఉత్తర్వులను న్యాయస్థానం వెలువరించింది. అయితే నవంబర్ 24న అధికారులు సర్వే చేస్తున్న సమయంలో హింస చెలరేగింది. 4 ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పలు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఇందులో జాఫర్ అలీ పేరు కూడా ఉంది. అలీ నివాసం జామా మసీదు నుండి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. ఆదివారం మార్చి 23న ఉదయం 11 గంటల ప్రాంతంలోని అలీని అతని నివాసం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు కొన్ని మూకలు భంగం కలిగించే అవకాశం ఉందని భావించి భారీగా పోలీసులు మోహరించారు. అలీని ముందుగా వైద్య పరీక్షల కోసం చందౌసీకి తీసుకెళ్లారు. పోలీసులు దాదాపు 4 గంటల పాటు విచారించి ఆ తర్వాత కోర్టుకు తరలించారు. పోలీసులు వాహనంలోని అతడిని తీసుకెళ్తుండగా అతని మద్దతుదారులు పోలీసు వాహనాన్ని వెంబడించి నినాదాలు చేశారు. అలీ అరెస్టును నిరసిస్తూ ఆయన సహచరులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అలీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించామని ఏఎస్పీ శ్రీచంద్ తెలిపారు. పోలీసు బృందాలు ఆ ప్రాంతంలోని గస్తీ తిరుగుతూ శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంబాల్ హింసతో అలీకి సంబంధం ఉందని సూచించే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు అంటున్నారు. షాహీ జామా మసీదులో కోర్టు ఆదేశించిన సర్వే గురించి మొదట సమాచారం అందుకున్న వ్యక్తి అలీ అని పోలీసులు తెలిపారు. అధికారులు మసీదును సర్వే చేయడానికి వచ్చినప్పుడు అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అయితే క్షణాల్లో పోలీసులపైకి పెద్ద ఎత్తున దాడికి తెగబడ్డారు.